మనసు మాట విన్నదు సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా చూడడానికి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. మనసు మాట వినదు సీరియల్ 5వ భాగం కథలోకి వెళ్తే భాస్కర్ శరణ్యని పెళ్లి చేసుకుంటానంటూ ఎత్తుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతలో వేలురాజు ఇంటికి తిరిగి రావడంతో భాస్కర్ అతడి అనుచరులు అక్కడి నుండి పారిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే తండ్రి కూతురు మాట్లాడుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలను వ్యక్తం చేసుకుంటారు. వేలురాజు స్టేషన్కి వచ్చి శరణ్యని భాస్కర్ మీద కంప్లైంట్ ఇవ్వమని కోరుతాడు. శరణ్య కూడా నెమ్మదిగా ఆలోచించి భాస్కర్పై కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి అంగీకరిస్తుంది. మరోవైపు హరిద్వార్లో విక్రమ్, అరుణ్ లాడ్జి తలుపు తీస్తూ ఉంటారు. కానీ ఆ తాళం చెవితో అది సాధ్యపడదు. ఎదురుగదిలో దిగిన సత్యకి కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. తాళం చెవితో తలుపు తీస్తూ ఉండగా అది తెరుచుకోదు. తరువాత తెలుస్తుంది ఇరువురి గది తాళాలు మారుపడి ఉంటాయని. అలా విక్రమ్, సత్యల మధ్య మరోసారి మాటలు ఏర్పడతాయి. శరణ్య కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తుంది. భాస్కర్ అనుచరుడైన ఓ కానిస్టేబుల్ కంప్లైంట్ ఇవ్వకుండా చూడాలని శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. కానీ వేలురాజు మాట ప్రకారం భాస్కర్ మీద కంప్లైంట్ ఇస్తుంది శరణ్య. మరోవైపు విక్రమ్ ఇంట్లో విక్రమ్కి పెళ్లి సంబంధాల ఫోటోలు చూస్తూ ఉంటారు. శ్రీదేవి నాకు కూడా ఇలాగే సంబంధాలు చూసి ఉంటే నాకు ఈ పాటికి పెళ్లి జరిగి ఉండేదని వాపోతుంది. అఖిలాండేశ్వరి గురించి శ్రీదేవి అందరి జీవితాల్లో కుట్ర పన్ని అంతా విధిరాతని సమర్థిస్తుందని చెబుతుంది. అందరూ కలిసి పెళ్లి సంబంధాల ఫోటోలలో సత్య ఫోటో బాగుందని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వస్తుంది అఖిలాండేశ్వరి. తన మాటలతో తోటికోడళ్ళని యథావిధిగా దూషిస్తుంది. వాళ్లపై నోరు పారేసుకుంటుంది. ఇక స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇంటికి బయలుదేరుతున్న శరణ్యకి మార్గ మధ్యలో తుపాకీని చేతపట్టి ఎదురు చూస్తూ ఉంటాడు భాస్కర్. ఇక ఆ తర్వాత ఏమవుతుందో తరువాయి భాగంలో చూద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.